ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంటే జగన్ ఓర్వలేకపోతున్నారని మంత్రి అనగానే సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. ప్రజలు సంతోషంగా ఉంటే వారిలో అలజడి సృష్టించేందుకు జగన్ విశాఖలో పర్యటిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు బాగుండటం జగన్కు ఇష్టం లేదని చెప్పారు. ఈ రోజు పీపీపీ అంటే కూడా ఏదో ప్రైవేట్ పూర్తి పరమైపోయినట్టుగా తప్పులు చెప్తా ఉన్నారు. అతనికి పీపీపీ అంటే అతనికి వేరు. అతను చేశాడు చాలా కార్యక్రమాలు, పీపీపీ చేశాడు. ఏం పీపీపీ అంటే ఆయన పార్టీకి, ఆయన పాకెట్కి, ఆయన ప్రైవేట్ మనుషులకి ఆయన చేశాడు. మేము అట్లా కాదు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. వాళ్ళు చెప్పిన విధంగా చేస్తే ఆ సీట్లన్నీ అమ్ముకునే ఇచ్చినటువంటి జీవోలు ఉన్నాయి. 107, 108, 133 ప్రైవేటు పరంగా ప్రైవేట్ వాళ్ళు తీసుకునే విధంగా. కానీ ఈ రోజున మనకి విధానంతో ముందుకెళ్తాం. 8,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర 1,500 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో ముఖ్య సింహభాగం కేవలం పులివెందుల ప్రాంతీయ ప్రీతి అందరికీ ఉండాలి. కానీ ఇలాంటి విద్యా సంస్థలను దాంట్లో కాదు, పులివెందులు మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టి మిగతా వాటిలన్నీ కూడా 10%, 12% పూర్తి చేసి ఈరోజు వాటిని విజిట్ చేయడం అంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది అందరికి కూడా. ఆయన చేసిన పేస్లో పోతే ఇంకో 17 సంవత్సరాలు పట్టుద్ది. ఏది ఇక్కడ ఈ మెడికల్ కాలేజీకి రావాలంటే. అంటే మనం దాదాపు 2,000 సీట్లు కోల్పోతాం, పీజీ సీట్లు కోల్పోతాం. ఇవన్నీ మాట్లాడకుండా కేవలం అందరు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి వచ్చి చిచ్చు పెట్టే విధంగా గతంలో ఎలా పరిపాలించాడో ఈ రోజున ఎటు అపోజిషన్ హోదా లేదు. కానీ అక్కడికి వెళ్ళి అలజడి సృష్టిస్తా ఉన్నాడు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు వద్దు, గో బ్యాక్ అని కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే అతని పరిపాలన సమయంలో అతను చేసిన అన్యాయం. ఎలా అయితే దళితులని హోమ్ డెలివరీ చేశారు, ఎలాగైతే సుధాకర్ డాక్టర్ని చంపారు, ఎలాగైతే గిరిజన యూనివర్సిటీ రాకుండా ఆ ప్రాంతాల్లో చేశాడో ఇప్పుడు గిరిజన ప్రాంతంకి వెళ్తే తెలుస్తుంది, తరిమి కొడతాను. ఈ పీపీపీ విధానంలో 110 సీట్లు అదనంగా వస్తాయి, పేదవాడికి వస్తాయి తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం.